హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలి అంటే ఈ క్రాప్ బుకింగ్ పంట నమోదును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు రైతులే స్వయంగా తమ పంటను నమోదు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయంకి లేదా రైతు సేవా కేంద్రాలకి వెళ్ళి నమోదు చేసుకునే వాళ్ళనమాట. ఇప్పుడు అలా కాకుండా సులభతరం చేసింది ప్రభుత్వము. అంటే మీ యొక్క మొబైల్ ఫోన్‌లోనే యాప్ ద్వారా మీ పంటను సులభంగా నమోదు చేసుకునే విధంగా కొన్ని కొత్త రూల్స్ అనేటువంటి వాటిని తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క పంట నమోదు చేసుకోవడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంది? నమోదు పోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? మీ యొక్క మొబైల్ ఫోన్‌లో ఎలా మీ పంటను నమోదు చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేసే ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు అందాలి అంటే మన ఏపీ ప్రభుత్వము ఈ యొక్క ఈ క్రాప్ బుకింగ్ పంట నమోదు తప్పనిసరి చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు రైతులే స్వయంగా తమ పంటను నమోదు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాలకు లేదా ఈ యొక్క రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి పంటను నమోదు చేసుకునేటువంటి వాళ్ళనమాట. ఇప్పుడు అలా కాకుండా సొంతంగా వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ ద్వారానే ఒక యాప్ అయితే ఉందన్నమాట. ఏంటో నేను చెప్తాను. ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని అందులోనే మీ పంట ఎంతో ఫోటోలు క్యాప్చర్ చేసుకొని నమోదు చేసుకునే విధంగా మనకు కొత్త రూల్స్ అనేటువంటి వాటిని తీసుకొచ్చారనమాట. ఓకేనా? ఈ యొక్క పంట నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహాయం మొత్తం కూడా మీకు అందుతుందండి. ఈ అన్నదాత సుఖీభవ పథకం కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ పథకం కావచ్చు, ఇక ఇతర రాయితీలు, ఓకేనా? సబ్సిడీలు కావచ్చు, రాయితీలు ఇవన్నీ కూడా మీకు అందుతాయి. మీ యొక్క పంట ఎంత ఉందో సో అదంతా కూడా ఈ క్రాప్‌లో బుకింగ్ చేసుకుంటేనే అంటే నమోదు చేసుకుంటేనే ఈ పథకాలన్నీ కూడా మీకు వర్తించడం జరుగుతుంది. లేదంటే రావన్నమాట. సో, ఇక మనకు వచ్చినటువంటి అప్డేట్‌నైతే ఇప్పుడు చూద్దాం. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఒక్క సెకండ్. సో, ఈ పంటలో రైతులకు స్వీయ నమోదు. రైతులు ఇకపై ఈ పంటలో స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం వచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు ప్రకటించడం జరిగింది. సో, ఇక ఈ యొక్క ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, రాయితీలకు రైతు విశిష్ట సంఖ్య ఫార్మర్ ఐడీ తప్పనిసరి అయితే అవుతుందని, డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. అలాగే రైతులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని పంట వివరాలను నమోదు చేసుకోవచ్చని చెప్తూ ఉన్నారు. జియో రెఫరెన్స్ ఫోటోతో నమోదు అయినటువంటి సమాచారం ఆర్ఎస్కే ద్వారా ధృవీకరించడం జరుగుతుందని తెలియజేస్తూ వచ్చారు. రాష్ట్ర లక్ష్యమైన 60 లక్షల రైతుల్లో ఇప్పటికే 47 లక్షల మంది 76% వరకు ఫార్మర్ ఐడి పొందారని, మిగిలిన రైతులను కూడా త్వరగా నమోదు చేసుకోవాలని అధికారులను ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఓకేనా? సో, ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ప్రభుత్వ పథకాలు రావాలంటే ప్రతి ఒక్క రైతుకు తప్పనిసరిగా ఫార్మర్ ఐడి అనేది ఉండాలన్నమాట. ఈ అన్నదాత సుఖీభవ పథకం, కిసాన్ పథకాల ద్వారా నిధులు పొందాలంటే. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. ఈ ఫార్మర్ ఐడి లేకపోయినట్లయితే ప్రభుత్వ పథకాలను మీరైతే పొందలేరు. సో, కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని ఐడీ నంబర్ అయితే పొందండి. దీని ద్వారానే మీరు ఈ యొక్క పంట నమోదు దీని ద్వారా కాదు. ఆధార్ ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని పంట వివరాలను నమోదు చేసుకోవచ్చనేది చెప్తూ ఉన్నారు. యాప్ నేమ్ కూడా క్లియర్‌గా ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారు. నేను కూడా మీకు స్క్రీన్ మీదైతే చూపిస్తాను. యాప్ అనేది ఎలా ఉంటుంది. ప్లే స్టోర్‌లోకి వెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చూసాను. ప్లే స్టోర్‌లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. ఓకేనా? యాప్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఏపీఏఐఎంఎస్ 2.0 అని మీరు గనుక ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెర్చ్ చేసినట్లయితే యాప్ అనేదైతే వస్తుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ అక్కడ ఉంటుంది. ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇన్‌స్టాల్ అయ్యాక మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని దాని ద్వారా లాగిన్ అయ్యి మీ పంట ఎంత ఉందో సో దాన్ని ఫోటోస్ తీసుకొని అందులో పోస్ట్ చేసుకొని పంట నమోదు చేసుకోవచ్చని క్లియర్‌గా
చెప్తున్నారు. నేను సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఈ యొక్క యాప్‌లోకి ఆధార్ నంబర్ ద్వారా ఎలా రిజిస్టర్ అయ్యి పంట నమోదు చేసుకోవచ్చు అనే వివరాల గురించి సెపరేట్‌గా వీడియో చేస్తాను. మీరు కావాలి అనుకుంటే కమెంట్‌లో కూడా కావాలి అని మీరు కమెంట్ పెట్టినట్లయితే ఎంతమంది పెడతారు అనే విషయం చూసి నేను వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా కమెంట్‌లో అయితే పెట్టి తెలియచేయండి. సో, ఈసారి మనకు సులభంగా ఈ పంట నమోదు చేసుకునే విధంగా మొబైల్ ఫోన్ ద్వారానే చేసుకునే విధంగా ప్రభుత్వము అవకాశమైతే కల్పించడం జరిగింది. ఇదివరకు ఎలా ఉండింది? రైతులే స్వయంగా గ్రామ వార్డు సచివాలయంకి లేదా ఈ యొక్క రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర వెయిట్ చేసుకొని కొంచెం సేపు వాళ్ళు పంట నమోదు చేసుకొని ఆ గ్రామ వార్డు సచివాలయం అధికారులు వచ్చి వీళ్ళ పంట దగ్గరకొచ్చి ఫోటోస్ తీసుకొని ట్యాగ్ చేసి అప్‌లోడ్ చేసి పంట ఎంతో నమోదు వాళ్ళనమాట. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఉండేది. బట్ ఇప్పుడు అలా లేకుండా రైతులే స్వయంగా వాళ్ళ పంట దగ్గరికి వెళ్లి ఫోటోస్ తీసుకొని వాటిని అప్‌లోడ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు పంట నమోదనేది చేసుకోవచ్చని క్లియర్‌గా చెప్తూ ఉన్నారు. జియో రెఫరెన్స్‌తో ఫోటోస్‌తో నమోదైన సమాచారాన్ని ఆర్ఎస్‌కే ధృవీకరించడం జరుగుతుంది. ఆ యాప్‌లో మీరు నమోదు చేసినటువంటి మీ వివరాలను మళ్ళా కూడా ఆర్ఎస్‌కే ద్వారా ధృవీకరించడం జరుగుతుందని క్లియర్‌గా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారండి. ఓకేనా? ఈ పంట నమోదు చేసుకుంటేనే ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు వస్తాయి. లేదంటే రావు. మీకు మళ్ళా కూడా క్లియర్‌గా చెప్తున్నారు. ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత రావాలి. అలాగే పీఎం కిసాన్ పథకం 22 విడత కూడా రావాలన్నమాట. సో, ఇవి 2 కూడా రావాలి అంటే ఈ పంట నమోదును తప్పనిసరిగా చేసుకోండాలి. అండ్ దీంతో పాటుగా ఫార్మర్ ఐడీ అనేది మీరు కలిగి ఉండాలి. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్. ఇందులో మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే క్లియర్‌గా అడగండి. నేను సెపరేట్ వీడియో చేస్తాను. రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి. మీరు కామెంట్‌లో పెట్టేదాన్ని బట్టి ఎంతమంది పెడతారో అనే విషయం బట్టి వీడియో సెపరేట్‌గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇకపోతే మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పీఎం కిసాన్ పథకం నిధులకు సంబంధించి ఒక న్యూస్ అయితే హల్చల్ అవుతుందనమాట. అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 6,000 నుంచి 9,000కు 10,000కు పెంపు చేశారు అన్నట్లు సోషల్ మీడియాలో జరుగుతుంది. సో, ఇదంతా కూడా మనకు ఫేక్ న్యూస్ అనమాట. మనకు 6,000 నుంచి అయితే పెంచలేదు. సో, క్లారిటీగా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి ఫేక్ న్యూస్‌లు ఎవరు కూడా నమ్మొద్దు. మనకు సంవత్సరానికి పీఎం కిసాన్ పథకం కింద 3 విడతల వారీగా రూ. 6,000 మాత్రమే అందిస్తూ ఉన్నారు. అంతకు మించి అయితే ఇవ్వరు కూడా ఇంక నుంచి. సో, ఇక్కడ ఏపీ ప్రజలకొచ్చేసి 2 పథకాలు అన్నదాత సుఖీభవ పథకము, అలాగే పీఎం కిసాన్ పథకం 2 పథకాల నుంచి అయితే వర్తింపు జరుగుతుంది. ఈ 2 పథకాలు కూడా ఈ నెల 20, 21 తారీఖుల్లో రైతుల ఖాతాల్లోకి విడుదల చేసే విధంగా అయితే ఉన్నాయి. సో, నేను మీకు అప్డేట్ అనేది అయితే అందజేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రైతులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.